శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఎవరిది గొప్ప కార్యం? కొంతమందికి అసలు భగవంతుడు ఏం చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయంలో తర్జన భర్జనలు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. మనకు కథ రూపంగా అనుకోవాలంటే ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు. ఒకరోజు ధర్మంగా పాలన చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. వారికి ఏ లోటు రానివ్వడం లేదు ఒక రాజు. ఒకనాడు బాటసారుల కోసమని ఒక పెద్ద సత్రం కట్టించాలని అనుకున్నాడు ఆయన. మంత్రి గారిని పిలిచాడు. ఆయన జ్ఞాని. తన సంకల్పాన్ని ఆయనకు చెప్పి భటులనంతా ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఒకచోట కొన్ని వేల మంది చేత అతి సుందరంగా సత్రాన్ని తయారు చేస్తున్నారు. రాజుగారి మంత్రిగారికి వెంట పెట్టుకొని ఆ చోటుకు వచ్చి కట్టడాన్ని పరిశీలించాడు. ఆ ఛత్రాన్ని అక్కడ ఎంతోమంది పని చేయటాన్ని చూసి రాజమోహన్లో గర్వపు ఛాయలు కనిపించాయి. అది పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు గమనించారు. రాజుగారు సంతోషంలో, మంత్రిగారు, నేను తలపట్టిన పని ఎంతమందికి జీవనోపాధి కలిగిందో చూసారా? ఈ పని వల్ల వాళ్ళందరూ అన్నం తినగలుగుతున్నారు అని గర్వంగా అన్నాడట. మంత్రి గారు నవ్వారు. నవ్వుతూ రాజు కోపం వచ్చేసింది. ఎందుకు ఇట్లా నవ్వుతున్నారు మీరు? నేను చేసినది గొప్ప కార్యం కదా, చెప్పండి, కాదా చెప్పండి అన్నాడట. మంత్రికి శిల్పశాస్త్రం కూడా తెలుసు. అందువల్ల ఆయన రాజుతో, రాజా ఆ బండను చూడండి అని అక్కడికి తీసుకువెళ్ళాడట. రాజుగారికి కోపం తగ్గలేదు. నేను చేసిన పనికి దీనికి సంబంధం ఏమిటయ్యా అని అరిచాడట. మంత్రిగారు మౌనంగా బండరాయిని పక్కకు జరపగా అందులోంచి ఒక కప్ప ఎగిరి బయటపడిందట. అప్పుడు మంత్రిగారు, రాజా, ఈ బండ కింద ఉన్న ఈ కప్పకు ఆహారాన్ని ఎవరు పెడుతున్నారు అన్నాడు. అప్పుడు కానీ రాజు జ్ఞానోదయం కాలేదు. అవును కదా, ఆ బండ కింద ఉన్నటువంటి ఈ కప్పకు ఆహారాన్ని ఎవరు పెట్టారు? పెడితే ఆ భగవంతుడే పెట్టాలి కదా. ఎవరు పెడతారు? ఈ బండ కింద ఉండేదానికి పెట్టలేరు కదా. ఎవరు పెడతారు? పరమాత్ముడే పెట్టిండొచ్చు. ఆయన ఆహారాన్ని పెట్టాడు కనుకనే ఇది ఇలా జీవించి ఇన్ని రోజులు ఇక్కడే ఉంది. ఇక్కడ కనుక ఆయనదే గొప్ప కార్యం అని మంత్రి గారికి అభినందించి, రాతి కింద కప్పకు ఆహారం ఇచ్చిందెవరు? చీమలకు సంఘజీవనం నేర్పిందెవరు? చీమలు చూడండి, ఒకదాని వెనక వెళుతూ ఉంటాయి. సంఘజీవం అని ఒకదానిటి ఏదో మాట్లాడుకొని పోతూ ఉంటాయి. బాగా చూడండి, మీరు తెలుస్తుంది. ఆ తేనెటీగలు ప్రోగు చేసినట్టు తేనె పెట్టగలుగుతుంది. మానవుని నిద్రలో రక్షించినది ఎవరు? నిద్రపోతుంటే రక్షణ చేసేవాళ్ళు ఎవరు అని ఆ సచ్చిదానంద సూక్తుల్లో మనకు తెలుస్తుంది. గొప్పదనాన్ని, భగవంతుడిని కూడా మనమంతా కీర్తించాలా. కనుక ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు ఈ మాటలను స్మరించుకుంటూ ఉంటే భగవద్భక్తి ద్వారా గర్వం దరిదాపులు కూడా రాదు కదా. ఇవన్నీ మాయ, ఇవన్నీ మనం చేస్తున్నాము అనేటువంటిది. ఇంతమంది పని చేస్తున్నారు, వీళ్ళకంతా అన్నం పెడుతున్నట్టు వాళ్ళు పని చేస్తున్నారు, కర్తవ్యం చేస్తున్నారు. కర్తవ్యానికి తగు రీతిగా వాళ్ళు సంపాదన చేసి వాళ్ళు తింటున్నారు. నీదేం గొప్పతనం? ఎవరెవరి కర్మ వాళ్ళే ఆచరిస్తూ ఆ కర్మకు సరిగా ఉండేటువంటి ఆహారాన్ని వాళ్ళే పుట్టించుకుంటున్నారు. ఇవన్నీ పరమాత్ముడు చేసినటువంటి ఒక లీల. ఇక్కడ కనపడేటట్టుగా జరిగితే కనపడినటువంటి ఎన్నో ఉన్నాయి. బండ కింద ఉండే కప్పకి ఎవరిచ్చారు? పరమాత్ముడే కదా. సముద్రం లోపల ఉండేటువంటి ప్రాణులకంతా ఎవరిచ్చారు ఆహారం? కొన్ని ప్రాణులు
3 నెలలు కూడా అట్లనే ఉంటాయి ఆహారం. అంటే 6 నెలలు తింటాయి, 6 నెలలు పడుకుంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడు యొక్క లీలనే కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.